పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురించి అది బలంగా మారుతుంది. కానీ ఉత్తరప్రదేశ్లోని డియోరియా ప్రాంతంలో జరిగిన ఒక విచిత్ర సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. డియోరియాకు చెందిన విశాల్ మాధేసియా అదే ప్రాంతానికి చెందిన పూజకు నవంబర్ 25న ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లై మొదటిసారి అత్తారింటికి వచ్చిన పూజ ఇంట్లో అడుగుపెట్టిన 20 నిమిషాల పాటు సాధారణంగానే ఉంది. ఆ తర్వాతే ఊహించని షాక్ ఇచ్చింది. బంధువులందర్నీ పిలిచి తాను ఇక్కడ ఉండలేనని, తల్లిదండ్రులను పిలవాలని పట్టుపట్టింది. మొదట కుటుంబ సభ్యులు ప్రాంక్ చేస్తుందేమోనని భావించినా ఆమె పదే పదే అదే మాట అనడంతో నమ్మక తప్పలేదు. వెంటనే ఆమె తల్లిదండ్రులను పిలిపించి ఆమెను ఎంత బ్రతిమాలినా కూడా వినకుండా విడాకులు కావాలని పట్టుపట్టింది. అయితే విడాకులకు దారితీసిన కారణం మాత్రం ఆమె ఏదీ చెప్పలేదు. ఈ వివాదంపై మరుసటి రోజు గ్రామ పంచాయతీ జరిగింది. 2 కుటుంబాల అంగీకారంతో భార్యాభర్తలు విడిపారు. వధువు కుటుంబం ఇచ్చిన కానుకల్ని వరుడి కుటుంబానికి తిరిగి ఇచ్చేశారు. పూజా కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. పెళ్లికి ముందు తనతో చక్కగా మాట్లాడిన పూజ ఎప్పుడూ ఇష్టం లేదని చెప్పలేదని వరుడు విశాల్ చెప్పాడు. ఆమె చేసిన పని వల్ల 2 కుటుంబాలు అవమానాలు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తానికి హడావిడిగా జరిగిన ఈ పెళ్లి అత్తింటికి వచ్చిన అందరినీ విస్మయానికి గురిచేసింది.